यूसुफ भाई इधर आकर स्टेज पे जाके बैठो కార్పొరేటర్ ఉన్న స్టేజ్ కూర్చోమని చెప్పు మహారాజ్ కూర్చోడు డోర్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ కూడా లోపలికి రావాలి దయచేసి డోర్ కార్డు ఉన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగునీటి విస్తరణ, తాగునీటి భద్రత, పారిశ్రామిక అవసరాల కోసం పెద్ద ఎత్తున చేపట్టిన ప్రాజెక్టుల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒకటి. గోదావరి జలాలను ఎత్తిపోసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఉమ్మక్క గారు హరీష్ అన్న గారికి వెల్కమ్ చెప్తూ అద్దెమ్మ వెల్కమ్ చెప్తూ మాజీ మంత్రి వారు ఈశ్వరన్న గారిని ఒకటి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు నన్ను గెలిపించారంటే అది మీరు ఏవట్టి ఇక్కడ నేనున్నా. ఈరోజు గెలిచింది నేనే కావచ్చు, కానీ ఈ గెలుపు మీదే. మీరు కార్యకర్తల ఎంత ఎదురు జరిగినా, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మొక్కవని ధైర్యంతో కరీంనగర్లో మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించిందంటే అది మీ యొక్క ఆశీర్వాదంతో గెలిచినాము, మీ యొక్క కృషితో గెలిచినాము, మీ పట్టుదల గెలిచిన కాబట్టి మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ మనందరి పక్షాన ఈరోజు హరీష్ అన్న గారిని మనం స్వాగతం పలుకుతూ చప్పరతులు స్వాగతం పలకాలని చెప్పుకుంటూ వేగమైన గౌరవనీయులు కొప్పుల ఈశ్వరన్న గారు, మాజీ మంత్రివర్యులు, సభాధ్యక్షులు, నగర అధ్యక్షులు హరిశంకర్ గారు, అన్యదా భావించకూడదు, వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్యేలు రవిశంకరన్న గారు, రసమైన గారు, కొండ రవీంద్ర గారు, ఎర్రలు శ్రీనివాస్ గారు, ఎక్కువ మా జీవి రామకృష్ణ గారు, వేదిక మా గౌరవ కార్పొరేటర్లకు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ సమయం తీసుకోము. కరెక్ట్ 1 o'clock హరీష్ అన్న మాట్లాడతాడు. వచ్చింది కూడా హరీష్ అన్న కార్యకర్తల గురించి వచ్చింది కాబట్టి వారి స్పీచ్ వినాలని చెప్పి ఎవరు కూడా అన్యదా భావించకూడదు, డైరెక్ట్ హరీష్ అన్న మాట్లాడతారు. కాబట్టి ముఖ్యంగా 30 నెలలైంది ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియో చూపించాం మీకు. ఆ వీడియో అనేది ఒక ఆవేదనతో తయారు చేసిన నేను, ఒక ఆవేదనతో. రైతు బిడ్డను నేను కూడా. 10 సంవత్సరాల క్రితము ఎట్లా ఉండే, 10 సంవత్సరాల క్రితము వరదకాలు తవ్వడం వలన వరద నీళ్లు ఆగిపోయి ఇటు 7 గ్రామాలకు నీళ్లు రాకపోతే అధికారులను తీసుకువెళ్తే ఇది సాధ్యం కాదు అన్నాడు. వరదకాలంలో మీరు తూములు పెడితే జైలుకి పంపుతాం అన్నారు. వరదకాలం నుంచి తూములు పెట్టే చట్టమే లేదన్నారు. వరదకాలం నుంచి నీళ్ళు అట్టయిపోయినాయి కాబట్టి మీ భూములు ఎండిపోయినట్టే, ఇక ఎడారి మాట్లాడదాం అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడినాడు. అప్పుడు సుదర్శన్ రెడ్డి మంత్రి గారు 2009లో మేము పోయినప్పుడు సుదర్శన్ మంత్రి గారు మీ భూములను ఎడారిగా మారిపోతే తప్ప కానీ వరదకాలకు తూములు పెట్టనియమో చట్టంలో లేదు అని చెప్పేసిండు. తర్వాత ఏదో బలవంతంగా కొట్లాడి గిట్లాడి యాన్ చేస్తే ఒకటే తూము పెడతాం కానీ ఆ తూము చాలా పైన పెడతామని చెప్పేసారు. ఆ తూము ఎట్లా పెట్టుదామంటే ఈ నీళ్ళు అటు పోతే తప్ప కానీ వరదకాల నీళ్ళు ఊళ్ళకి రావు. ఈ తూము మాకు అద్దు, తెలంగాణ వస్తుంది, కొట్లాడతాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా తూములు మా నీళ్లు తెచ్చుకుంటామని చెప్పేసి మళ్ళీ 2014లో తెలంగాణ వచ్చింది. చూసినాం, తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడ చూసినాం, తెలంగాణ వచ్చింది. కొన్ని మచ్చుకు వీడియోలు మొత్తం పంపినాం. 2014 తెలంగాణ వచ్చినాక 1 గంట కూడా ఆలస్యం చేయలేదు, పోయినాం, హరిచందం కలిసినాం, ఇరిగేషన్ మంత్రి. నా బాధ అని చెప్తే 1 గంటల 3.5 కోట్ల జీవో ఇచ్చి, జీవో ఇవ్వడమే కాదు స్వయాన నాగుల మల్లెలకు వచ్చి ఆ రోజు భూమి పూజ చేసిన స్పీచ్ కూడా మీకు విన్నారు. 2015 సంవత్సరంలో 15 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము, 15 రోజులలోపు జీవో తీసుకొచ్చినాము. జీవో తీసుకురావడం కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లు ఇచ్చిండ్రు, డబ్బులు లేకపోతే డబ్బులు డిపాజిట్ చేసి కాలువ తవ్వించి నీళ్లు నింపితే అక్కడ కాళేశ్వరం ఎక్కిన నీళ్లు నాగుల మల్లెలు దిగింది. ఆ రోజు మనం అందరం చూసినాం. ఆ రోజు 7 గ్రామాలలో పొలాలు అమ్ముకొని పోదామన్న సమయంలో మళ్ళా 7 గ్రామాలు మొత్తం కూడా కరకల్లాడుతున్నాయి. మొన్న మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ వేనం బద్దిపల్లి గ్రామాలస్తులు అందరూ ఎడుతుండ్రు. వ్యవసాయం ఎట్లుందంటే వ్యవసాయం ఏం చేస్తాం సార్, మేము ఏం మాట్లాడతాం, ప్రభుత్వం లేదు, ఇంతవరకు నారు అలకలేదు అని చెప్పిర్రు. అదేంది రోహిణి కార్తె వచ్చింది, మా తిరుపతి ఉన్నాడు, మా రాజేశ్వరుడు, రోహిణి కార్తె వచ్చింది ఇన్ని రోజులే నారయ్యవా అన్నాం. రాజశేఖర్ ఉండే అంటే ఏమన్నాడు, నీళ్ళెక్కడి సార్, మొన్ననే పత్తి వేసినాం మాడిపోయినది, ఇది ఎత్తడం మాడిపోతాయి కదా, నీళ్ళ సంగతి ఏంటంటే మరి చెప్పరానేమంటే ఏం చేయాలి సార్, వరదకాలం బంద్ అయింది సార్ అన్నాడు. తెల్లారే తుమ్ము చూస్తాం పోయినాం అందరం, వరదకాలం బంద్ అయింది. అల్టిమేట్ ఇచ్చినాం, వారం రోజుల లోపల నువ్వు ఎట్లా చేస్తావో చేయి, కాళేశ్వరం జలాలు ఎట్టి బస్సులో కిందికి పోకూడదు,
కాలువ అడ్డకు కాలువకు కాలడ్డం పెట్టి నువ్వు ఎల్లంపల్లి నింపి మాకు నీళ్ళు. పేరు పేరున నమస్కారం. కరీంనగర్కు బీఆర్ఎస్కు పేగుబంధం. మొట్టమొదటి గర్జన మన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోనే ప్రారంభమైంది. ఆనాడు ఉద్యమం ప్రారంభమైంది. తొలి బహిరంగ సభకు వేదిక కరీంనగరే. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ను అరెస్ట్ చేసి మలిదశ ఉద్యమం ఉధృతం కావడానికి కూడా కరీంనగరే వేదిక. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ 2 జిల్లాలు గెలిచినాం, నిజామాబాద్, కరీంనగర్. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ను గెలిపించి బీఆర్ఎస్ జెండాను ఆశీర్వదించిన గడ్డ మన కరీంనగర్ గడ్డ. సో కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో అభిమానం. ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు 2 సార్లు ఎంపీగా రాజీనామా చేస్తే గుండెల్లో పెట్టుకొని కేసీఆర్ను గెలిపించిన గడ్డ కూడా ఈ కరీంనగర్ గడ్డ. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు 2 పనులు శాంక్షన్ చేయించారు యూపీఏలో. హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ ఒకటి, కరీంనగర్ జిల్లాకు ఇంటింటికి మంచినీళ్ళు అందించేటువంటి త్రాగునీటి పథకం ఒకటి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వం ఆ రైల్వే లైన్ను తొక్కుపెట్టింది, మంచినీళ్ళ పథకాన్ని తొక్కిపెట్టింది. మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయగానే కరీంనగర్కే కాదు రాష్ట్రానికే త్రాగునీరు అందించే మిషన్ భగీరథను తెచ్చారు. పెండింగ్లో పెట్టిన రైల్వే లైన్ను రన్నింగ్ లైన్గా మారిస్తే ఇప్పుడు సిరిసిల్ల దాకా వచ్చింది రైలు. ఒక ఏడాది వరకు హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ కూడా రాబోతూ ఉంది. అంటే ఆనాటి జ్ఞాపకాలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. నిజంగా కరీంనగర్లో ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు, సకల జనుల సమ్మె, మీటింగులు, ఉద్యోగుల గర్జనలు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినాయి. అందుకే ఇవాళ కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో మమకారం, ఆయనకెంతో ప్రేమ కరీంనగర్ అంటే. మళ్ళీ ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందో, కాంగ్రెస్ ఈరోజు ఏ రకంగా ఈ రాష్ట్రానికి నష్టం చేస్తుందో మనందరికి కూడా అర్థమవుతా ఉంది. అంటే 3 భాగాలు చెప్పమన్నాడు మా కమలాకర్ గారు. 1 ఎస్ఐఆర్, 2 మన మానే డ్యాంలో నీళ్లు లేక, వరద కాలువలు నీళ్లు లేక బోసిపోయింది, దాని గురించి మాట్లాడమన్నాడు. 3వది జనరల్ రాజకీయం మాట్లాడాలి. సో 3 అంశాలు కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటిదిగా నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ మీరు ఎవరైనా టీవీలో చూసిందో లేదో నాకు తెలియదు. అది చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. నిన్న ఆయన మాట్లాడుకుంటూ మొదట్లో ఏమన్నాడు, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళా గెలిచేది నేనే అన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ని మొలకెత్తనీయా అని మాట్లాడిండు. బట్ నిన్నేం మాట్లాడిండో మీరు చూసిందో లేదో. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర్ రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తని అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. బీఆర్ఎస్ సచ్చిన పామన్నావు కదా, బీఆర్ఎస్ శ్మశాన వాటికకు పోయిందన్నావు కదా, బీఆర్ఎస్ ఫామ్ హౌస్కు పోయిందన్న నువ్వు ఇవాళ బీఆర్ఎస్ గెలిచినా ఏం కాదు, అధికారం శాశ్వతం కాదు అని మాట్లాడుతున్న వెంటనే నీది జారింది, నువ్వు జారుడు బండ మీద జారుతున్నావు అనే మాట మనకెంత అర్థమైందో లేదో కానీ రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా అర్థమైంది. అందుకే గా మాటలు ఆయన నోట్లకెళ్ళి వస్తున్నాయి. ప్రాధేయపడుతున్నాడు, నిన్ను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. కంచేసట రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నట. ఎందుకు నాయన? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగునా వంచినందుక, రైతు డిక్లరేషన్లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు
నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రైతుల కోసం? కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంద్ వేసిండు, రైతుల్ని కాపాడుకున్నాడు. నువ్వేం చేసినావని రైతుల్ని కంచేసి కాపాడుకోవాలి? 3 సార్లు రైతు బంధు 30,000 కోట్లు ఎగబెట్టినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? యాసంగి పంట బోనస్ను బోగస్ చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ ఎరువులు వచ్చినాయి, ఇలా యాపులు పెట్టి చెప్పులు లైన్లో పెట్టించి యూరియా కోసం రైతుల్ని గోసబెట్టినందుకు కంచె వేసి నిన్ను కాపాడుకోవాలా? ఏం చేసినావు నువ్వు? ఇలా 24 గంటల కరెంటును 10 గంటలకు తెచ్చి కరెంటు సరిగా ఇవ్వక, నీళ్ళు ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టినందుకు కంచె వేసి కాపాడుకోవాలనా? నిన్న భూముల ధరలు పెంచినావు, రేపో మాపో మళ్ళా భూమికి పన్ను వేస్తాడట. భూమికి పన్నులేస్తా, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతా అని ఇలా ధరలు పెంచి రైతుల దగ్గర డబ్బులు వసూళ్లు చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? అసలు నువ్వు చేసిందేంది? రైతులకు చేసిన ఒక్క